హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వాకింగ్ మంచి రసవత్తరంగా చేస్తున్నామండి. నేను గ్యాప్ ఇచ్చాం. తమ్ముడు, మా తమ్ముడు బర్త్డే అండి ఈరోజు. అందరూ విష్ చేయండి మా ఊరిని. హ్యాపీ బర్త్డే బ్రో, హ్యాపీ బర్త్డే. ఇదిగోండి, ఇప్పుడు ఆ వరిమళ్ళు దమ్ము చేయడానికి ట్రాక్టర్ కూడా రెడీ అయిపోయింది. అప్పుడే ట్రాక్టర్ లాగా కూర్చోండి, పొలాల్లోకి వెళ్తుంది ట్రాక్టర్. ఫ్రెండ్స్, మళ్ళీ పొలం పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక దమ్ములు చేయడానికి కిచ్చి ట్రాక్టర్లో ఇంకా రెడీ అయిపోయినాయి. వచ్చేస్తుంది చూడండి ట్రాక్టర్. అదిగో చిన్న ట్రాక్టర్. ఫ్రెండ్స్, ఇంకో ఆకుమడి కట్టారు కదా, మడి కడుతున్నారు కదా, దానికి నీళ్ళు కూడా చూడండి ఈ పంప్ సెట్లోంచే వెళ్తున్నాయి. చూడండి, భలే ఉంది కదా మడి. ఇది పెద్ద మడి కట్టారు, ఎన్ని ఎకరాలకు మరి. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది కదా, ఈ మామిడి చెట్టు కింద నీడ భలే ఉంటుంది ఫ్రెండ్స్. అవి అక్కడ బల్లలు కూడా వేసుకున్నారు ఇక్కడ కూర్చోడానికి. మేము అక్కడ కూర్చుంటున్నాం ఫ్రెండ్స్. సరదాగా కాసేపు రిలాక్స్ అవుతుంటే భలే ఉంటుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది భుజంగాసనం. ఈరోజు కొంచెం వాకింగ్ అయిపోయాక ఇలాగ ఆసనాలు చిన్న చిన్న ఎక్సర్సైజులు వామప్లు చేస్తాం ఫ్రెండ్స్. అమ్మ, ధనురాసనం. అది భుజంగాసనం అంటే భుజంగాసనం, వృష్టాసనం చాలా ఉంటాయి. ఇది భుజంగాసనం. బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎన్నో నరాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఇగో ఇది వృష్టాసనం. ఇంకోటి ఏంటి తింటారు, వృష్టాసనం అనుకుంటా, ఉల్టాసనం. ఇది అప్ప బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది తెలుసా ఈ ఆసనం వేస్తే. ఇలాంటివన్నీ వేయాలండి ఆసనాలు. అప్పుడు తర్వాత కూర్చో చెమట పట్టేసి చూసారు ఆసనాల వల్ల. కిందికి వెళ్ళక్కర్లేదండి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇలాగ వాకింగ్ అయ్యి చేసి చిన్న చిన్న వామప్లు అయ్యి చేస్తే ఎంత ఎలాంటి పొట్ట అయినా ఫ్లాట్ అయిపోద్దండి. చేస్తున్నాం మేము గత 10-15 రోజుల నుంచి చేస్తున్నాం. కొంచెం రిజల్ట్ కనపడుతుంది. ప్యాంట్లు అవి లూజ్ అవుతున్నాయి. చూసుకోండి ఎంత లూజ్ అయిపోయింది. లూజ్ అవుతున్నాయి. ఇక రాజుగారు ఏందని ఫుడ్లే కూర్చోండి. సరదా వాకింగ్ చేస్తున్నాం. టిఫిన్ చేసారా? మామిడి ఆటో కొనేసండి. కూరగాయలు మానేసాడు. ఇంకా పొద్దున్నే లేచి చేయలేకపోతున్నాడు. కూరగాయలు మానేసాడు. అదే బెటర్. అయిపో మీరు ఇప్పటికి బాగా కష్టపడుతున్నారా? గడ్డి కోసారండి? బోధి బాగు చేసారా? అలా ఇప్పుడు పని మాంటారు పాపమా, కష్టపడతానంటారా? బోధి కష్టపడతానేనా? అయిందండి. 2 అబ్బాయిలు. మల్లిపూడి అండి. మల్లిపూడా? ఇంక లేరండి. మా అక్క నేనే. మా అక్క పెళ్ళి అయిపోయింది. మీ అక్క వాళ్ళు హైదరాబాద్ కానీ ఇప్పుడు ఏల్పూర్లో ఉంటున్నారండి. అంత బాగుందండి. బాగుందండి. హైదరాబాద్ వెళ్ళారు అక్క. ఎవరండి? అక్క అక్కడే ఉండేవారు. వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఇక్కడ. ఏల్పూర్ వస్తుందా? మీ బావా ఏల్పూర్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5 అయింది. అయితే మా అమ్మ ఇది సరదాగా స్నాక్స్ లాంటిది ఏమైనా చేయమ్మా, తినాలనిపిస్తుంది అన్నాను. మా అమ్మ డిఫరెంట్గా ట్రై చేసిందండి. గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిలో పెరుగు తీసుకొచ్చి గోధుమ పిండి అట్టేసిందండి. మా న్యాచురల్గా ఆడిచ్చాం, మొన్న మిల్లి దగ్గర ఆడిచ్చింది మా అమ్మ. అట్టు ఉంది టేస్ట్. నా సామిరంగా భలే ఉందండి. అసలు తింటే వదిలిపెట్టరండి మీరు, అంత టేస్ట్ ఉంది. మేము ఊరిస్తున్నానని ఏమనుకోకండి, చాలా బాగుంది టేస్ట్. అయితే సూపర్. బయట చేస్తుంది ఎట్టింటే శుభ్రంగా సాయంత్రం వరకు మళ్ళీ భోజనం టైం వరకు కూడా మనకు కాదు ఫ్రెండ్స్. అయితే తింటున్నట్టు ఆనియన్స్ కూడా వేసింది మా అమ్మ. కరకరలాడే గోధుమ పిండి అట్టు.
ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడిది ఈరోజు బర్త్డే అన్నాను కదా, ఈడే పాపం పొద్దుట అదే నేను కొంచెం ఖాళీ లేక ఆల్బమ్లో డిజైన్ చేయడం వల్ల లేట్ అయ్యి డ్రెస్ తీసుకోలేదు అని, ఎలాగ రేపు మా చుట్టాలు కూడా బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉంది, అలాగే ఈరోజు బర్త్డే సందర్భంగా డ్రెస్ అయితే తీసుకోవాలని చెప్పి వెళ్దాం అంటున్నాడు షాపింగ్కి. నేను కూడా పనిలో పని కుదిరితే జత ఏం తీసుకుంటాను, వెళ్దామని షాపింగ్కి వెళ్తాను అన్నాం కదా, మేమిద్దరమే కలిసి వెళ్తామండి. ఈ లోపు 2 బకెట్లు మన మొక్కలకి నీళ్ళు వేసేసి వెళ్దామని ఆగాం ఫ్రెండ్స్. మళ్ళీ మొక్కలకి ఈవినింగ్ అయింది కదా, ఇప్పుడు 5:30 అయింది. మొక్కలకి పుష్కలంగా నీళ్ళు పోసేసి పనికి వెళ్ళి పని ఉంది ఫ్రెండ్స్. షాపింగ్ ఉంది, షాపింగ్కి వెళ్ళి వచ్చేస్తాం. అదే కాయలుగా వేస్తే 2-3 రోజులు, 2-3 రోజులు కాకపోతే 10 రోజులు మొత్తం మీద అయితే కదే. నీకు ఇదిగో ఇందులో అప్పుడప్పుడు తోటకూర చూసారా, గింజలు జిమ్మేం కానీ ఇప్పుడు వచ్చినాయి. ఫ్రెండ్స్ నీళ్ళు వేయడం అయితే అయిపోయింది, ఇంక నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసి వెళ్ళిపోవడమే, స్నానం చేసి. ఓకే ఫ్రెండ్స్ మనకు వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంక ఈ భయ్య నాకు తెలుసు, రాక్ స్టార్. అవి కొంచెం పరిచయం నాకు. ఈ షాప్కి వచ్చాము, భయ్య దగ్గర తీసుకుందామని మా ఊరికి బర్త్డే డ్రెస్కి. మా ఊడికి అది కదా, ఇది ట్రైల్ వేసాడు. షర్ట్ అయితే సూపర్ ఉంది మా ఊడికి, కలరు అంటే వైట్ కదా కుర్రాడు, గ్రీన్ అనేటప్పటికి మంచి లుక్ వచ్చింది, కాకపోతే కొంచెం టైట్ అయింది. వేరే చూపిస్తున్నాడు భయ్య. ఇది మా ఫ్రెండ్ వాట్సాప్ షాప్ పేరే వాట్సాప్. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది అదే కదా, మన ప్లాజా ఎదురుగా కాదు, రన్నింగ్లో ఉన్నది అది. వాట్సాప్ వాడంది ఎవరో లేరు కదా, అందుకే ఈ వాట్సాప్ మేము వదలకుండా వాడేస్తున్నాం ఇక్కడికి వచ్చి. ఫ్రెండ్స్ ఇది మా ఊరు ట్రైల్ వేసాడు, మాకు మా ఊరికి నాకైతే సరిపోతుంది. నచ్చేది అదే షూట్ అయితే ఏం తీసుకుంటే బాగుంటుంది మోడల్. బాగా ఇచ్చింది, అలా సినిమాలో ప్రపంచంలో ఉంటుంటే. ఇక ఫ్రెండ్స్ మొత్తం మీద నేను జత మా తమ్ముడు జత తీసుకున్నాం. భయ్యా ఇంకో బిల్లు వేస్తున్నాడు, మనకి రీజనబుల్గానే ఇస్తున్నాడు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా తీసుకురండి, మంచి రేట్ ఇద్దాం అన్నాడు. ఓకే ఫ్రెండ్స్ మేమంతా పర్చేసింగ్ అయిపోయింది. భయ్యా కూడా ఇక బాగా చెప్పేస్తున్నాడు. ఇక మా ఊరు బర్త్డేకి పిల్లలకి ట్రీట్ ఇస్తున్నాడు. చిన్నదేనా మదీనాకి వచ్చామండి. చికెన్ పకోడీ విత్ జీడిపప్పు, కాజు చికెన్, కరకరలా ఆడే జీడిపప్పు చికెన్ పకోడీ భలే చూడండి, క్రిస్పీగా భలే వచ్చింది. అసలు తీసారు అయిపోతుంటే భలే మొత్తం హ్యాపీ తినేనిపించేస్తుంది. జీడిపప్పు తిని చికెన్ కన్నా జీడిపప్పు మంచి బాగా ఉంటుంది అందులో. ఇక్కడ ఆంజనేయులు గారి చికెన్ పకోడీ సెంటర్ అండి, ఇది వీరభద్రపురంలో ఉంది. ఈసారి ఇప్పుడు టేస్ట్ అయితే అదుర్స్ సూపర్ అండి. అసలు యూట్యూబ్లో ఎప్పుడు తినలేదు, ఈ టేస్ట్ బాగుందండి. ఫ్రెండ్స్ ఇంక చికెన్ పకోడీ వేయించుకున్నాం లాస్ట్. ఇంక ఫైనల్లీ ఈ రోజు వీడియో అయితే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.